వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. మనం మొదటి క్లాస్లో రసాయన శాస్త్రం పరిచయంకి సంబంధించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్త లెసన్ ఒకటి నేర్చుకుందాం. మనం పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్. దేని గురించి తెలుసుకుంటామంటే మనం ఈరోజు పరమాణు నిర్మాణం, అటామిక్ స్ట్రక్చర్. పరమాణు నిర్మాణంలో భాగంగా మనం అసలు మనకి పరమాణు అంటే ఏమిటి, ఆటం అంటే ఏంటంటే తెలుగులో పరమాణువు. ఆటం అంటే ఏంటమ్మా? పరమాణువు. పరమాణువు అంటే ఏంటంటే ఏమిటి అంటే ఇండివిజిబుల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ ఆటమ్. విభజించడానికి వీలు కాని దానిని ఏమంటామండి? పరమాణువు. ఇండివిజిబుల్ పార్టికల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటమ్. ఓకేనండి. పరమాణు అంటే ఏంటండి? ఇండివిజిబుల్ పార్టికల్. ఇండివిజిబుల్ పార్టికల్. ఇండివిజిబుల్ పార్టికల్ని మనం ఏమంటామండి? పరమాణు అంటాం. ఓకే. అసలు ఈ పరమాణువు అన్న పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రపోజ్డ్ ద ఆటమ్? ఎవరంటే డెమోక్రిటస్. డెమోక్రిటస్. హూ ప్రపోజ్డ్ ద టర్మ్ ఆర్ వర్డ్ ఆటమ్? డెమోక్రిటస్. హీ వాజ్ ఏ గ్రీక్ ఫిలాసఫర్. హీ వాజ్ ఏ గ్రీక్ ఫిలాసఫర్. ఇతను ఒక గ్రీకు తత్వవేత్త. ఇతను ఎవరండి? గ్రీక్ ఫిలాసఫర్. ఓకేనండి. మరి ఇతని కంటే ముందు భారతీయులు ఎవరైనా కనుగొన్నారంటే కణాదుడు అనే మహర్షి. కణాద్ మహర్షి కూడా మనకి పరమాణువు గురించి తెలియజేశాడండి. పరమాణువు గురించి తెలియజేసిన భారతీయ ఋషి లేదా మహర్షి అని ఎవరంటే కణాదుడిని పేర్కొంటామండి. కణాదుడు ఎవరండి? అతడు కణాదుడిని పేర్కొంటాం. ఓకే. మరి ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్. ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్ అని ఎవరిని పేర్కొంటామంటే ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్. ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్. ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్. ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్ అని ఎవరు పేర్కొంటామంటే జాన్ డాల్టన్. జాన్ డాల్టన్. జాన్ డాల్టన్ ఏమంటామండి? ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్. పరమాణు సిద్ధాంత పితామహుడు. పరమాణు సిద్ధాంత పితామహుడు ఎవరండి? జాన్ డాల్టన్. మరి జాన్ డాల్టన్ మనకి ఏమి తెలియజేశాడు? జాన్ డాల్టన్ గారు మనకి ఏం తెలియజేశారంటే ఆటమ్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ అండ్ మోస్ట్లీ హోలో. పరమాణువులు అనేవి గుండ్రంగా ఉంటాయి, అవి బోలుగా ఉంటాయి. ఆటమ్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ అండ్ మోస్ట్లీ హోలో అని తెలియజేశారు. ఎవరండి? జాన్ డాల్టన్ గారు. అంటే పరమాణువులు ఎలా ఉంటాయండి? గుండ్రంగా ఉంటాయి. పరమాణువులు ఎలా ఉంటాయండి? ఏ పరమాణువు అయినా సరే గుండ్రంగా ఉంటాయి అని తెలియజేశాడు. అండ్ మోస్ట్లీ హోలో. అదేవిధంగా ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్. ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూక్లియస్. పరమాణు మధ్య భాగాన్ని ఏమంటామంటే కేంద్రకము. మరి ఈ పరమాణు కేంద్రకాన్ని తెలియజేసిన వారు లేదా కనుగొన్నవారు, పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నవారు ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్. ఎవరండి? ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్. ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ గారు మనకి పరమాణు కేంద్రకాన్ని ఏ నమూనా ద్వారా తెలియజేశారు? ఏ నమూనా ద్వారా తెలియజేశారంటే గోల్డెన్ ఫాయిల్ థియరీ. గోల్డెన్ ఫాయిల్ థియరీ. బంగారు రేకు ప్రయోగం లేదా దీనికే మరో పేరు ఆల్ఫా కణ పరిక్షేపణ. ఆల్ఫారే స్కాటరింగ్. ఆల్ఫారే స్కాటరింగ్. ఆల్ఫా కణ పరిక్షేపణ లేదా గోల్డెన్ ఫాయిల్ థియరీ లేదా దీనికే మరో పేరు ప్లానెటరీ మోడల్. దీనికే మరో పేరు ఏం పేరండి? ప్లానెటరీ మోడల్. ప్లానెటరీ మోడల్. గ్రహమండల నమూనా లేదా దీనికే మరో పేరు న్యూక్లియర్ మోడల్. న్యూక్లియర్ మోడల్. ఒక్కసారి చూద్దాం. మనం ఈరోజు చెప్తున్న లెసను పరమాణు నిర్మాణము. పరమాణు అంటే విభజించడానికి వీలు కాని దానిని ఏమంటామండి? పరమాణువు అని ఎవరు తెలియజేస్తారండి? మనకి డెమోక్రటిస్ తెలియజేశాడు. అతను గ్రీక్ ఫిలాసఫర్.
అదేవిధంగా భారతీయ ముని లేదా తపస్వి లేదా ఋషి లేదా మహర్షి ఎవరు తెలియజేశారంటే కణాదుడు కూడా తెలియజేశాడు. అతి చిన్న పదార్థంలో ఉండే అతి చిన్న భాగమే పరమాణువు అని. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్ అని జాన్ డాల్టన్ని పిలుస్తాం. ఎందుకంటే మొట్టమొదట ఒక సిద్ధాంతాన్ని తెలియజేశారు అటామిక్ స్ట్రక్చర్ కోసం, కాబట్టి అతన్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్ అని పిలుస్తాం. అదేవిధంగా మనకి ఈ పరమాణువులు ఎలా ఉంటాయండి? గుండ్రంగా ఉంటాయి. ఆటమ్స్ ఆర్ స్పెరికల్ ఇన్ షేప్ అండ్ మోస్ట్లీ హోలో. కాబట్టి ఈ పరమాణు మధ్య భాగాన్ని కేంద్రకం అంటాం. ఆ కేంద్రకాన్ని కనుగొన్నది ఎవరండి? ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్. ఏ నమూనా ద్వారా అండి? గోల్డెన్ ఫాయిల్ థియరీ. అదే దానికి మరో పేరు ఆల్ఫా కణ పరిక్షేపణ, ఆల్ఫా రే స్కాటరింగ్. దానికే మరో పేరు గ్రహమండల నమూనా, ప్లానెటరీ మోడల్ లేదా కేంద్రక నమూనా. కాబట్టి న్యూక్లియర్ మోడల్ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు చూద్దాం మనకి ఈ యొక్క పరమాణువులో ఉండే సబాటామిక్ పార్టికల్స్ ఇన్ ఆటమ్. అటామిక్ పార్టికల్స్ ఇన్ ఆటమ్ చూద్దాం. అంటే పరమాణువులో ఇంకా చిన్న చిన్న భాగాలు ఏమన్నా ఉంటాయా అంటే 100 భాగాలు ఉంటాయండి. 100 పార్టికల్స్ ఉంటాయి. 100 సబాటామిక్ పార్టికల్స్. ఈ పరమాణువులో ఉండే సబాటామిక్ పార్టికల్స్ ఏంటండి? 100 సబ్ అటామిక్ పార్టికల్స్. దీనిలో ఉండే సబాటామిక్ పార్టికల్స్ ఏంటండి? 100 సబాటామిక్ పార్టికల్స్ ఉంటాయి. దానిలో ప్రధానంగా మనం 3 గురించి తెలుసుకుంటే సరిపోతుంది. 3 గురించి చూద్దాం. ఈ సబాటామిక్ పార్టికల్స్లో ప్రధానంగా మనం 3 గురించి డిస్కస్ చేస్తాం. అవి ఏమిటి అనగా ప్రోటాన్స్. అవి ఏమిటంటే అవి ప్రోటానులు. అదేవిధంగా న్యూట్రాన్స్ మరియు ఎలక్ట్రాన్స్. పరమాణువులో ఉండే సబాటామిక్ పార్టికల్స్నే ఏమని పిలిచామండి? ప్రధానంగా ప్రోటానులు అని, న్యూట్రాన్లని, ఎలక్ట్రాన్లని పిలుచుకున్నాం. అందులో ముందుగా మనం ప్రోటానులు దేనికోసం నేర్చుకుందామండి? మనం ప్రోటాన్స్. ఈ ప్రోటాన్స్ని మరియు న్యూట్రాన్స్ని కలిపే ఏమని పిలుస్తామంటే న్యూక్లియాన్లు. ఏమని పిలుస్తామండి? న్యూక్లియాన్స్. ఎందుకంటే ఇది మనకి పరమాణువు అనుకున్నట్లయితే పరమాణు మధ్య భాగంలో ఏముందండి? కేంద్రకం న్యూక్లియస్ ఉంది. ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ హ్యావ్ 2 సబాటామిక్ పార్టికల్స్, దట్ ఈస్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఈ యొక్క న్యూక్లియాన్లు కేంద్రకంలో ఉన్నాయి కాబట్టి వీటిని ప్రోటాన్ని, న్యూట్రాన్ని మనం ఏమన్నామండి? న్యూక్లియానులు అని పిలుచుకున్నాం. ఇప్పుడు మనం ప్రోటాన్లు. హూ డిస్కవర్డ్ ద ప్రోటాన్స్? ప్రోటాన్లని ఎవరు కనుగొన్నారు అంటే గోల్డ్ స్టెయిన్. ఎవరండి? గోల్డ్ స్టెయిన్. ప్రోటాన్లు కనుగొన్నవారు ఎవరండి? గోల్డ్ స్టెయిన్. అదేవిధంగా హూ కాయిన్డ్ ద టర్మ్ ప్రోటాన్స్. మరి ప్రోటాన్లకి పేరు ఎవరు పెట్టారు? ప్రోటాన్లకి పేరు ఎవరు పెట్టారంటే ఎర్నెస్ట్ రూదర్ఫోర్డ్ మనకి ప్రోటాన్లకి పేరు పెట్టగా ఆ ప్రోటాన్లు కనుగొన్న వ్యక్తి ఎవరండి? గోల్డ్ స్టెయిన్. మరి ప్రోటాన్కి ఉండే ఆవేశం, ప్రోటాన్కు ఉండే ఛార్జ్ ఏమిటి? ప్రోటాన్కు ఉండే ఛార్జు పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్కి ఏ ఆవేశం ఉంటుందండి? ప్రోటాన్కి ఉండే ఛార్జు పాజిటివ్ ఛార్జ్. ధనాత్మక స్వభావాన్ని ప్రదర్శించును ఏమిటండి? ప్రోటానులు. అదేవిధంగా ఈ ప్రోటాన్ యొక్క మాస్ ద్రవ్యరాశి. ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి 1.66 × 10⁻⁻24 గ్రామ్స్. ప్రోటాన్ యొక్క మాస్ ఎంత అండి? 1.66 × 10⁻⁻24 గ్రాములు. ఇలా తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకొక విలువ, ఇదే విలువని 1.66 × 10⁻⁻27 తెలియజేస్తే దీన్ని కేజీలని తెలియజేస్తాం. 1.66 × 10⁻⁻27 కేజీల్లో తెలియజేస్తాం. లేదా ఏఎంయు అటామిక్ మాస్ యూనిట్లో కానీ అడిగితే 1.0087 ఏఎంయు అటామిక్ మాస్ యూనిట్. 1.00
87 AMUలో తెలియజేస్తాం. అంటే మనకి చూద్దాం, ప్రోటాన్ యొక్క మాస్ని మనం మూడు యూనిట్లు తెలియజేస్తాం. ఒకటి 1.66 × 10⁻⁻24 గ్రామ్స్లో తెలియజేయగా 1.66 × 10⁻⁻27 కేజీలు లేదా 1.0087 AMU అటామిక్ మాస్ యూనిట్. అంటే ఒక అటామిక్ మాస్ యూనిట్ అంటే 1.66 × 10⁻⁻27 కేజీలు చెప్పొచ్చు, లేదా 1.66 × 10⁻⁻24 గ్రాములు తెలియజేయచ్చు. మరి ఈ యొక్క ప్రోటానికి వ్యతిరేకంగా కలిగే కణం, ఈ ప్రోటానికి వ్యతిరేకంగా ఉండే కణమే పరమాణులో యాంటీ ప్రోటాన్. ప్రోటానికి విచ్ ఈస్ ద ఆపోజిట్ పార్టికల్ టు ద ప్రోటాన్, దాన్నే మనం యాంటీ ప్రోటాన్ అంటామండి. యాంటీ ప్రోటాన్ అంటే యాంటీ ప్రోటాన్. ఈ యాంటీ ప్రోటాన్ని కనుగొన్నవాడే ఎమిలియో సెగ్ర్. ఈ ఎమిలియో సెగ్ర్ మనకి దేని కనుగొన్నాడండి? ఆపోజిట్ పార్టికల్ ఆఫ్ ద ప్రోటాన్, దట్ ఈస్ యాంటీ ప్రోటాన్. హూ డిస్కవర్ ద యాంటీ ప్రోటాన్? ఎమిలియో సెగ్ర్ అనే అతను మనకి యాంటీ ప్రోటాన్ని కనుగొన్నాడు. ఇంతటితో మనకి ప్రోటాన్కి సంబంధించిన సమాచారం కంప్లీట్గా మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ప్రోటాన్కి సంబంధించి ఇంకొక మాట నేర్చుకుందాం. మనకి ఈ యొక్క పరమాణు సంఖ్య అటామిక్ నంబర్ అంటే ఏంటి? పరమాణు సంఖ్య ఒక పరమాణువులో ఉండే మొత్తం ప్రోటాన్ల సంఖ్యనే. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ an atom. The total number of protons in an atom is called atomic number. It is indicated the letter capital Z. దీనిని జెడ్తో తెలియజేస్తాం. ఓకేనండి. పరమాణు కేంద్రకంలో ఉండే మొత్తం ప్రోటాన్ల సంఖ్యనే ఏమని తెలియజేస్తామండి? అటామిక్ నంబర్, పరమాణు సంఖ్యని జెడ్తో తెలియజేస్తాం. దీని పరమాణు సంఖ్యని ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ వీఆర్ రిటన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాటమ్ ఆఫ్ ద ఎలిమెంట్. మూలకానికి ఎడమ చేతి వైపున క్రింది భాగంలో మనం పరమాణు సంఖ్యని రాయవలెను. ఉదాహరణకి హైడ్రోజన్ అనే మూలకం తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ అనే మూలకం తీసుకున్నట్లయితే ఈ యొక్క పరమాణు సంఖ్యని ఎక్కడ మెన్షన్ చేయాలండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఎక్కడ? క్రింది వైపున మెన్షన్ చేయవలెను. ఓకేనండి. ఇది మనకి ఏమిటమ్మా? ఇది పరమాణు సంఖ్యకి సంబంధించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ విల్ గో న్యూట్రాన్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ మనం న్యూట్రాన్స్ were discovered by James Chadwick and the name coined the also James Chadwick. దీన్ని మనకి ఈ న్యూట్రాన్స్ని ఎప్పుడు కనుగొన్నాడంటే 1932లో కనుగొన్నాడు. ఈ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1935. ఈ న్యూట్రాన్ను కనుగొన్నందుకు గాను ఇతనికి నోబెల్ ప్రైజ్ని 1935లో ఇవ్వడం కూడా జరిగింది. న్యూట్రాన్ని కనుగొన్నవాడు ఎవరండి? జేమ్స్ చాడ్విక్. ఏ సంవత్సరం అండి? 1932. అతనికి నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చిందండి? 1935లో నోబెల్ ప్రైజ్ని పొందడం కూడా జరిగింది. మరి న్యూట్రాన్లు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రంలో అపవర్తనం చెందవు. న్యూట్రాన్స్ వైల్ గామా రేస్ ఆల్సో అన్డిఫ్లెక్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందని కణాలను గుర్తించండి. అంటే వీటితో పాటు న్యూట్రాన్లతో పాటు మనకి గామా రేస్ కూడా విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో అపవర్తనం చెందవు. గామా రేస్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ అన్డిఫ్లెక్టెడ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. మరి ఇంకొక అక్కడ నోట్ చూద్దాం. మరి ఆల్ఫా కణాలు ఉన్నాయి, మరి మనకి బీటా కణాలు ఉన్నాయి. ఆల్ఫా కణాలు ఉన్నాయి మరియు బీటా కణాలు ఉన్నాయి. మరి ఆల్ఫా కణాలు అయితే మనకి
విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలలో ఎడమ చేతి వైపుకు అపవర్తనం చెందును. అదేవిధంగా బీటా కిరణాలు అయితే కుడి చేతి వైపుకు అపవర్తనం చెందును. ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ మ్యాగ్నెటిక్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లెఫ్ట్ సైడ్, వైల్ బీటా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ న్యూట్రాన్లు దేనికి ఉపయోగపడతాయి? న్యూట్రాన్లు దేనికి ఉపయోగపడతాయి? విచ్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ న్యూట్రాన్స్? న్యూట్రాన్స్ మనకి న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్లో ఉపయోగపడతాయండి. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్లో ఉపయోగపడతాయి న్యూట్రాన్స్. న్యూక్లియర్ ఫిజన్, ఎన్ఎఫ్ అంటే ఏంటండి? న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటో చూద్దాం మనం. మామూలుగా మనకి పరమాణు సంఖ్య 83 దాటిన మూలకాలన్నీ కూడా అన్స్టేబుల్గా ఉంటాయి. బికాజ్ దే హ్యావ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఉదాహరణకి ఈ యొక్క పరమాణు సంఖ్య 83 దాటిన మూలకాలతో కానీ న్యూట్రాన్లు కానీ బొంబార్డ్మెంట్ చేసామనుకోండి, మనకి శక్తి లభించడం జరుగుతుంది. ఆ శక్తిని మనము అణుబాంబులలో ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మనకి విద్యుత్ శక్తిలాగే మనకి న్యూక్లియర్ పవర్ను కూడా కేంద్రక రియాక్టర్లు ఉపయోగించి మనం విద్యుత్తును తయారు చేయొచ్చండి. దాన్ని న్యూక్లియర్ పవర్ అంటాం. దాని న్యూక్లియర్ ఫ్యూయల్స్ అయినటువంటి యురేనియాన్ని కానీ మనం ఈ న్యూట్రాన్తో బొంబార్డ్మెంట్ చేసినప్పుడు అవి 2 లేదా 3 చిన్న ముక్కలుగా విడిపోయి, అదేవిధంగా సాధారణంగా ఈ యొక్క యురేనియంతో కానీ చర్య జరిపింది అనుకోండి, న్యూట్రాన్ 200 మెగా ఎలక్ట్రాన్ల వోల్ట్ల శక్తి విడుదలగును. చూద్దాం దాని రియాక్షన్ రూపంలో. సాధారణంగా మనం న్యూట్రాన్ని ఇలా చూపిస్తామండి. ఎన్ కింద 0 రాసి పైన 1 రాస్తాం. అదేవిధంగా యురేనియం అన్నాం కాబట్టి యురేనియం 235. అదేవిధంగా ఇది ద్రవ్యరాశి సంఖ్య అండి, మాస్ నెంబర్ లేదా అటామిక్ వెయిట్. ఇది పరమాణు సంఖ్య, అటామిక్ నెంబర్. చూడండి ఇప్పుడు ఇది కలిపేయండి, ఎడిషన్ చేస్తే మనకి ఏమొచ్చిందండి? 236. అదేవిధంగా కింద మనకి 92. ఇది హెవియర్ మాలిక్యూల్ అండ్ డిసింటిగ్రేట్స్ ఇంటూ 2 స్మాలర్ న్యూక్లియై. చూద్దాం 2 స్మాలర్ న్యూక్లియై లైక్ బేరియము ప్లస్ క్రిప్టాన్. బేరియం 56. అదేవిధంగా క్రిప్టాన్ 36. అదే పైన మనకి 141. అదేవిధంగా ఇక్కడ 92 ప్లస్ 3 న్యూట్రాన్లు ప్లస్ 200 MeV మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ల శక్తి అనేది వెలువడడం జరుగును. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్లో మనకి 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్లు. మెగా అంటే ఇక్కడ మరలా మెగా అంటే 10⁶ మనం మెగా అంటామండి. 10⁶ ఏమంటామండి? మెగా. ఈ యొక్క శక్తి విడుదలవడం జరుగుతుంది. ఇది న్యూక్లియర్ ఫిజన్. ఓకేనండి. ఈ న్యూక్లియర్ ఫిజన్ మరలా మనకి తెలియజేస్తాం. కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ అని అదేవిధంగా అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్. ఈ కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్నే మనం ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్స్లో ఈ చర్యని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనం న్యూక్లియర్ రియాక్టర్స్. ఎన్ఆర్ అంటే ఏంటండి? న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉపయోగించి మనం ఎలక్ట్రిసిటీని పొందుతాం. అదేవిధంగా అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ని మనం అటామిక్ బాంబుల తయారీకి ఉపయోగిస్తాం. ఎందుకంటే ఒకసారి బాంబు వేసిన తర్వాత అయ్యయ్యో బాంబు వేసేమో వెనకాల తీసుకోవాలంటే కుదరదు కదండి. మనకు తెలుసు హిరోషిమా నాగసాకి 1945 ఆగస్టు 6, 1945 ఆగస్టు 9 2 అణుబాంబులు ఈ యొక్క అమెరికాకు సంబంధించిన పెరల్ హార్బర్ని ఎప్పుడైతే జపాన్ వాళ్ళు వేయడం జరిగింది, జపాన్ మీద ప్రయోగించడం జరిగింది. అవి ఏంటంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ ఉపయోగించి తయారు చేసిన అటామిక్ బాంబులు. అంటే అటామిక్ బాంబులు అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ మీద ఆధారపడి తయారగును. అదేవిధంగా ఇంకొక బాంబు అయితే హైడ్రోజన్ బాంబు అయితే మనకి తెలుసు కేంద్రక సంలీనం న్యూక్లియర్ ఫ్యూజన్ చర్య మీద ఆధారపడి జరుగుతుంది. దానికోసం మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అదేవిధంగా ఇంకా మనకి న్యూట్రాన్ గురించి ఇంకొక 2 పాయింట్లు తెలుసుకుందాం. న్యూట్రాన్స్ గురించి మరి
ఈ యొక్క మాస్ ఆఫ్ ద న్యూట్రాన్, న్యూట్రాన్ యొక్క మాస్ ఎంత? న్యూట్రాన్ యొక్క మాస్ ఎంత అంటే 1.67 × 10⁻⁻24 గ్రామ్స్. అదేవిధంగా 1.67 × 10⁻⁻27 కేజీలు, కిలోగ్రామ్స్. అదేవిధంగా ఇంకొక పాయింట్ 1.0087 AMU అటామిక్ మాస్ యూనిట్లు. అదేవిధంగా ఈ యొక్క న్యూట్రాన్ యొక్క ద్రవ్యరాశిని కానీ మనం గమనించినట్లయితే 1.67 × 10⁻⁻24 గ్రాములు. అదేవిధంగా 1.67 × 10⁻⁻27 కేజీలు లేదా 1.0087 AMU అటామిక్ మాస్ యూనిట్. మరి దీని ఛార్జ్ ఏంటి? దీని యొక్క ఛార్జ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, విద్యుత్ పరంగా తటస్థం, 0. విద్యుత్ పరంగా తటస్థం అని తెలియజేస్తాం. దేందండి? న్యూట్రాన్ది విద్యుత్ పరంగా తటస్థమని మనం తెలియజేస్తాం. ఇంకా మిగిలిపోయింది ఏముందండి? మనకి మిగిలింది ఎలక్ట్రాన్స్ ఉంది. ఇక మనకి మిగిలింది ఏముందండి? ఎలక్ట్రాన్స్. Electrons are discovered by J.J. Thomson, the name coined by G.J. Stoney. Electrons are discovered by J.J. Thomson and the name coined by G.J. Stoney. జీజే స్టోనీ అనేవాడు మనకి దేన్ని కనుగొన్నాడండి? జీజే స్టోనీ ఏమో పేరు పెట్టగా ఎలక్ట్రాన్లు కనుగొన్నదేమో జేజే థామ్సన్. మరి ఎలక్ట్రాన్లకి ఆపోజిట్ పార్టికల్, విచ్ ఈస్ ద ఆపోజిట్ పార్టికల్ టు ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్కి ఆపోజిట్ పార్టికల్ అనగా ఏమిటంటే మనకి పాజిట్రాన్స్ లేదా పాజిట్రాన్ని మనం ఏమంటామండి? ఈ యొక్క ఎలక్ట్రాన్కి ఆపోజిట్ కణం. మరి దీన్ని ఎవరు కనుగొన్నారు? కార్ల్ యొక్క అండర్సన్ అనేవాడు కనుగొన్నాడు మనకి. కార్ల్ డేవిడ్ అండర్సన్ మనకి దేని కనుగొన్నాడండి? పాజిట్రాన్ని కనుగొన్నాడు. అదేవిధంగా మరి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటి? ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ -1.602 × 10⁻⁻19 కూలుంబ్. ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం రుణావేశం కాబట్టి -1.602 × 10⁻⁻19 కూలుంబులు. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి 9.109 × 10⁻31 కేజీలు, లేదా 9.109 × 10⁻⁻28 గ్రామ్స్. ఓకేనా అండి? ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఏంటంటే మనకి -1.602 × 10⁻⁻19 కూలుంబులు, లేదా దాని యొక్క ద్రవ్యరాశి కానీ అడిగితే 9.109 × 10⁻⁻31 కేజీలు. అదేవిధంగా లేదా తగ్గించి మనకి గ్రాముల్లో చెప్పినట్టు తక్కువ చెప్తాం కాబట్టి 9.109 × 10⁻⁻28 గ్రాములు. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క విశిష్టావేశం, స్పెసిఫిక్ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వాజ్ క్యాలిక్యులేటెడ్ బై జేజే థామ్సన్. ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క విశిష్టావేశాన్ని కనుగొన్నవాడు దట్ ఈజ్ ఆల్సో జేజే థామ్సన్. E/m అంటామండి, దాన్ని ఏమంటామండి? E/m. E అంటే ఛార్జే కదండి, ఛార్జ్. అదేవిధంగా m అంటే ఏంటండి? మాస్. ఇక్కడ మనకి ఛార్జ్ అంటే ఏంటో తెలుసు. ఛార్జ్ని మనం దేనిలో తెలియజేస్తామండి? కూలుమ్స్ ఎంత వస్తుందండి మనకి? కూలుంలో -1.602 × 1.602 బై అదేవిధంగా మాస్ ఎంత వచ్చిందండి మనకి? 9.109 ×
-31 కేజీలు. అదేవిధంగా 10⁻−19 కూలుమ్స్. ఛార్జ్ ఎంత అండి? -1.602 × 10⁻−19 కూలుంబులు. అదేవిధంగా మాస్ ఎంత వచ్చిందండి? 9.109 × 10⁻−31 కేజీలు. మరి దీన్ని కానీ మనం సింప్లిఫై చేసినట్లయితే, ఈ విలువని కానీ మనం సింప్లిఫై చేసినట్లయితే 1.759 × 10⁻11 కూలుంబు/కేజీ. C/కేజీ లభించును. C/కేజీ. ఇది మనకి ఎలక్ట్రాన్ యొక్క E/m యొక్క విశిష్ట ఆవేశాన్ని కనుగొన్నవాడు ఎవరండి? జేజే థామ్సన్. దాని విలువ ఎంత అండి? 1.759 × 10⁻11 కూలుంబు/కేజీ. దీన్ని మిల్లికాన్ ఆయిల్ డ్రాప్ ప్రయోగం ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మిల్లికాన్ ఆయిల్ డ్రాప్ ప్రయోగం ద్వారా కూడా దాన్ని తెలియజేయవచ్చు. దేన్నండి? ఎలక్ట్రాన్ యొక్క విశిష్టావేశాన్ని. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక 2 పాయింట్లు మనం తెలుసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి ఇది మీకు అర్థమవుతుందండి. ఇంకొక 2 పాయింట్లు ఏమిటంటే దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్లు మనకి ఇక్కడ మనకి అటామిక్ నంబరు, అదేవిధంగా అటామిక్ వెయిట్, అటామిక్ నంబరు, అటామిక్ వెయిట్. దీన్నే మాస్ నెంబర్ అని కూడా తెలియజేస్తాం. మాస్ నంబర్ దీన్ని ఏమంటామండి మనం? మాస్ నెంబరు. ఇంకొక పాయింట్ అటామిక్ సైజ్, పరమాణు పరిమాణం. ఈ 3 పదాలు మనకి తెలుసుకున్నట్లయితే పరమాణు నిర్మాణంలో ఈ 3 పదాలు కూడా ఇంపార్టెంట్ టర్మ్స్, టెక్నికల్ టర్మ్స్. ఆల్రెడీ మనం దీనికోసం నేర్చుకున్నాం. దీన్ని జెడ్తో చూపిస్తాం, దీన్ని ఏతో చూపిస్తాం. అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్యని జెడ్తో చూపిస్తాం. ఒక పరమాణు కేంద్రకంలో ఉండే మొత్తం ప్రోటాన్ల సంఖ్యని ఏమంటామండి? జెడ్ అని. అదేవిధంగా ఇక్కడ ఓన్లీ ప్రోటాన్స్ ఏంటండి? ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ యాన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ అటామిక్ నంబర్. అదేవిధంగా మరి అటామిక్ వెయిట్, పరమాణు భారం లేదా మాస్ నెంబర్, ద్రవ్యరాశి సంఖ్య అంటే ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మాస్ నెంబర్ ఆర్ అటామిక్ వెయిట్. పరమాణు కేంద్రకంలో ఉండే మొత్తం ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను కలిపి ఏమంటామండి? మాస్ నెంబర్ లేదా అటామిక్ వెయిట్ అంటాం. మాస్ నెంబర్ లేదా అటామిక్ వెయిట్. ఉదాహరణకి ఒక ఫ్లోరిన్ అనే మూలకం తీసుకున్నాం అనుకోండి. ఫ్లోరిన్ అనే మూలకం యొక్క పరమాణు సంఖ్య ఈ జెడ్ వచ్చేసరికి 9. అదేవిధంగా ఈ ఏ వచ్చేసరికి 19. ఉదాహరణకి నీకు ఇక్కడ మనకి ఏ-జెడ్ కానీ చేసినట్లయితే ఏ- అంటే ద్రవ్యరాశి సంఖ్యలో నుంచి పరమాణు సంఖ్య కానీ తీసేసినట్లయితే మనకి ఏమొస్తుందండి? న్యూట్రాన్ నంబర్. ఈ న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయండి? 19లో 9 తీసేస్తే 10 న్యూట్రాన్లు కలవు. దేనిలోనండి? ఫ్లోరిన్లో. అది ఇంపార్టెంట్, ఒక గమనించగలరు. అదేవిధంగా అటామిక్ సైజ్ అంటే ఏంటి? మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఆర్బిటాల్లో మనకు ఎవరు తిరుగుతారండి? ఎలక్ట్రాన్లు. ద ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ఆర్బిటాల్లో చుట్టూ ఎవరు తిరుగుతూ ఉంటారండి? ఎలక్ట్రాన్లు రివాల్వ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పరమాణు కేంద్రకం నుండి చిట్ట చివరి ఆర్బిటాలకు మధ్య గల దూరాన్నే ఏమంటామండి? అటామిక్ సైజ్ లేదా అటామిక్ రేడియస్ అని కూడా తెలియజేస్తాం. మరి ఈ అటామిక్ రేడియస్కి ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఈ అటామిక్ సైజ్కి లేదా అటామిక్ రేడియస్ గల యూనిట్సే మనకి యాంగ్స్ట్రామ్స్. ఏంటండి? యాంగ్స్ట్రామ్. 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁸ సెంటీమీటరు, లేదా 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటరు. 10⁻⁻10 మీటర్.
లేదా దీన్నే ఇంకొక రాగా నేను చెప్తున్నట్లయితే ఒక యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 0.01 నానోమీటరు లేదా 100 పికోమీటర్స్. ఒక యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటరు లేదా 10⁻�10 మీటరు లేదా 0.01 నానోమీటరు లేదా 100 పికోమీటర్స్. మనకి నానో అంటే తెలుసు, ఒక నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్ అని తెలుసు. అదేవిధంగా ఒక పికోమీటర్ అంటే 10⁻⁻12ని పికో అంటామండి. ఇది మనకి కొలతలు ప్రమాణాల పాఠంలో చూద్దాం. ఓకేనండి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామండి? పరమాణు నిర్మాణంలో భాగంగా మనము ఆ పరమాణువులో ఉండే ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్ల గురించి, అదేవిధంగా ఈ పరమాణు అనే పదాన్ని ప్రతిపాదించిన డెమోక్రటస్ గురించి నేర్చుకున్నాం, గ్రీక్ ఫిలాసఫర్ అని. అదేవిధంగా భారతదేశ శాస్త్రవేత్త ఋషి అయినటువంటి కణాదుడి గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్ గురించి మనం నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రోటాన్కి వ్యతిరేకమైన కణం యాంటీ ప్రోటాన్, ఎలక్ట్రాన్కి వ్యతిరేకమైన కణం పాజిట్రాన్ గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క నవీన సిద్ధాంతకర్తల గురించి, అంటే ప్రస్తుతం మనం పరమాణు నిర్మాణం ఏ శాస్త్రవేత్త పరమాణు నిర్మాణం గురించి మనం నమ్ముతున్నామో అది మనం తెలుసుకున్నట్లయితే ఈ పాఠం కంప్లీట్ అయినట్టే. మనకి ఆధునిక శాస్త్రవేత్తలు మోడర్న్ అటామిక్ మోడల్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ అటామిక్ మోడల్ అని ఎవరిని పిలుస్తామనగా ఫాదర్ ఆఫ్ మోడర్న్ అటామిక్ మోడల్ అని జేజే థామ్సన్ పిలుస్తామండి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ అటామిక్ మోడల్ అంటే మనకి ఈ పరమాణు నిర్మాణం గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు తెలియజేశారు. అందులో మనకి నవీనానికి వచ్చేసరికి మనకి ఎవరు తెలియజేశారండి? జేజే థామ్సన్. ఇదంతా మనకి పార్ట్ 1గా కన్సిడర్ చేస్తాం. అదేవిధంగా దీనికి సంబంధించిన పార్ట్ 2, పార్ట్ 3 కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ మోడర్న్ అటామిక్ మోడల్ అని ఎవరినంటారో చూద్దాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ అటామిక్ మోడల్ అని ఎవరిని పిలుస్తామండి? జేజే థామ్సన్. మరి ఫాదర్ ఆఫ్ అటామిక్ మోడల్ మొదటగా మనకు తెలియజేసిన శాస్త్రవేత్త అయితే జాన్ డాల్టన్. కాకుండా మోడర్న్ అని పేరు పెట్టి పర్టికులర్గా మెన్షన్ చేసినప్పుడు ఎవరైనది? జేజే థామ్సన్. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క జేజే థామ్సన్ గురించి, అదేవిధంగా లీనార్డ్ గురించి, అదేవిధంగా రూదర్ఫోర్డ్, మ్యాక్స్ ప్లాంక్, నీల్స్ బోర్, అదేవిధంగా సోమర్ఫెల్డ్, డి బ్రోలీ, ఐసెన్బర్గ్, ష్రోడింగర్ ఈ శాస్త్రవేత్తలు పరమాణు నిర్మాణం కోసం ఏమేమి తెలియజేశారో నేర్చుకున్నట్లయితే మనకి పరమాణు నిర్మాణం కాన్సెప్ట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకేనండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని కొత్త కాన్సెప్ట్లతో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుదాం. సో విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్.